ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తనకు పరలోకము నుంచి అనుగ్రహించబడితేనే కానీ ఎవడునూ ఏమీయో పొందలేడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవుడిచ్చిన ఈ పరిచర్య బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి పరిచర్య ప్రారంభించడానికి, నడిపించడానికి మరి వెన్నెముకగా ఉన్న ప్రియులు సురేష్ బాబు, వాళ్ళనే రాజా రమేష్ గారు, వారు ఇద్దరు ఈ విధముగా ఇక కార్యక్రమం నడిపించడానికి ముందుకు వచ్చారు. వారిని, వారి కుటుంబాలు దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తన గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దివారాత్రులు ధ్యానించమన్నాడు. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడి నీటి కాలువ ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయో సఫలమగును అన్నాడు. 2024 సంవత్సరంలో నీ యొక్క అభిలాష ఏముందో అది తీర్చబడాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఇది యేసయ్యతో సహవాసం చేసినప్పుడు ఆయన నీ యొక్క జీవిత ఆశయాలు నెరవేరుస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి లెంట్ డేస్లో ఉన్నాం. మరి అనేక మంది భక్తులు ఉపవాస దీక్షలో ఉన్నారు. చాలా సంతోషం. ఉపవాసం చేయాలి, దీక్షలు చేయాలి, ఆయన శాంతిపరచాలి. ఆయనది శాంతి మార్గం, యేసయ్యది శాంతి మార్గం కనుక ఆయన జీవితంలో అనేక కార్యక్రమాలు చేశాడు. ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెతక రక్షించడానికి లోకానికి వచ్చాడు దేవుడు యేసు. లోకానికి ఎందరో వచ్చారు, త్రాణకమూర్తులు, జగద్గురువులు, మహానుభావులు వచ్చారు, అందరూ చనిపోయారు. ఒక యేసు ప్రభువే మానవ పాపాల కొరకు, మానవ పాపాలు ప్రక్షాళన చేయటం కోసం లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్న గొప్ప దేవుడు. ఆయన యొక్క మాటలు మనం వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసయ్య లోకంలో జీవించాడు, 30 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవ ఆరంభించి ఆయన గొప్ప అద్భుతాలు చేశాడు. సేవ ఆరంభంలోనే ఆయన దీక్ష పూనాడు. 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు. సైతాను యొక్క ఎదుర్కొన్నాడు, ఎదిరించాడు, ఓడిపించాడు. అనేక అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. చివరికి ఆయన జీవితం మన కొరకు అంతం చేసే రోజులు వచ్చేసాయి. ఆయన ఆలయ ప్రవేశం చేస్తున్నాడు ఒకరోజు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం మొట్టమొదటి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పమని చెప్పాడు. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపించాడు. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. యెరూషలేమునకు ఇంకా సమీపిస్తున్నాడు. ఆ ఒలీవ చెట్ల దగ్గర, కొండ దగ్గర ఉన్న బేత్పగేకి వచ్చినప్పుడు చూశాడు. అక్కడ వెళ్ళని 2 శిష్యుని పిలిచాడు. వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద పిల్ల ఉన్నారు, అక్కడ వాటిని విప్పి తోలుకొని రండి, అవి ప్రభువునకు కావాలని ఆయన యెరూషలేము దేవాలయ పట్టణ ప్రవేశం చేస్తున్నాడు. యూదుల రాజుగా, రాజుల రాజుగా. ఆయన జీవితంలో, ఆయన సుదీర్ఘ చరిత్రలో ఈ ప్రవచనము నెరవేర్పాలని ఆయన మొట్టమొదటి రాకడలో గాడిదను వాహనంగా చేసుకున్నాడు. ఆయన రాకడలు 3 రాకడలు, యేసయ్య రాకడలు 3. ఒకటి మొట్టమొదటి రాకడ గార్ధబాసీనుడిగా వచ్చి గార్ధబాని వాహనంగా చేసుకున్నాడు. రెండవది రేపు మేఘారూరుడిగా రాబోతున్నాడు. తన సంఘాన్ని తీసుకుపోవటానికి ఆయన మేఘాన్ని వాహనం చేసుకుని వస్తున్నాడు. మూడవదిగా ఆయన అశ్వారూరుడిగా తెల్లని గుర్రమెక్కి వస్తున్నాడు ఈ భూప్రపంచానికి తన రాజ్యాన్ని స్థాపించడానికి. ఈ మొదటి రాకలో ఆయన అక్కడ కట్టుబడి ఉన్న గాడిద పిల్లని జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భంగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో 29 చదువుకుందాం.
ఆయన ఒలీవ కొండ దగ్గర బేతనీ అనే గ్రామములకు సమీపించినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి అని ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాను. అది నాకు నీ ప్రభువుకు కావాలి, ఆయన ఊరేగించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 12 నుంచి చదువుకుంటే, మరునాడు ఆ పండగకు వచ్చి బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అని కేకలు వేసి, సీయోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్లల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారం చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే గాడిదను తీసుకొచ్చారో దాని మీద బట్టలు వేశారట, దాని కింద బట్టలు వేశారట, మట్టలు, కొబ్బరి మట్టలు, ఆ మట్టలు ఒలీవ మొక్కలు పట్టుకొని ఆయన ఊరేగించారు ఆ పట్టణంలో. యేసయ్యని యూదుల రాజుగాని, ఒక రాజు ఏ విధంగా ఊరేగించబడతాడో ఆ విధంగా ఆయన యొక్క జీవిత చరిత్రలో ఇదొక చక్కని ఘట్టమైన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడు, సృష్టికర్త. మానవ పాపాల పరిహారం చేయడానికి దేవుడే మానవుడిగా వచ్చాడు. ఆయన యేసంటే రక్షించేవాడు. యోహాను సువార్తలో అన్నాడు గాడిద పిల్ల అన్నాడు, లూకా సువార్తలో గాడిద అన్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. 1 వచ్చి చదవండి. మార్కు 11:1 నుంచి. వారు యెరూషలేమునకు సమీపించి వచ్చినప్పుడు ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పు తోలుకుని రండి, అది ప్రభువునకు కావలసి ఉన్నదని ఆయన జ్ఞాపకం చేశాడు. దీనిని బట్టి ప్రవచనాలు చూస్తే జకర్యా గ్రంథములో 9వ అధ్యాయంలో ఒక ప్రవచనాన్ని జకర్యా భక్తుల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ అధ్యాయం 9 చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి ఆయన ఇక్కడ జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నా. ఆదికాండం 49వ అధ్యాయంలో, ఆదికాండంలో 49వ అధ్యాయంలో యాకోబు తన పిల్లల్ని ఈ విధంగా దీవిస్తున్న సందర్భం అది. అందరూ దీవించుకుంటూ వస్తున్నాడు. వస్తూ 10వ వచనములో యోధా దగ్గరికి వచ్చాడు. రూబేను, షిమ్యోను, లేవి, యోధా, వాళ్ళ పేర్లు 12 మంది, 13 పిల్లలు యాకోబుకి. ఒక ఆయన అన్నాడు 12 మందే కదండి అన్నాడు. ఒరే 12 మంది కొడుకులు రా, ఒక కూతురు కూడా ఉందరా, మొత్తం 13 పిల్లలు రా. 10వ వచనంలో చెప్తున్నాడు, షిలోహు వచ్చే వరకు యోధా యొద్ద నుండి రాజదండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు తనకు విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములు తమ బట్టలను, ద్రాక్షల రక్తములు తమ వస్త్రములు ఉతుకుకొనును. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగా ఉండునని యోధాను దీవిస్తూ నాన్నగారు చెబుతున్నాడు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను. గాడిద పిల్ల, గాడిద అంటే శరీరం అన్నాడు, గాడిద పిల్ల అంటే మనసు అన్నాడు. ఈ 2 గాడిద పిల్ల ఎలా కూర్చుంటాడు కనుక ఈ శరీరం, ఈ మనస్సు ఇది లొంగది, అది వంగదది. దాన్ని వంచాలని, దాని స్థితి మార్చాలని యేసయ్య ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈరోజు ఆయన గాడిద మీద ఆయన ప్రయాణం చేస్తూ యెరూషలేములో, అది గాడిద బ్రతికింది కానీ అది కట్టబడి ఉందట, దాని కట్లు విప్పమన్నాడు. ఒక్కోసారి కోపొస్తే గాడిద అంటారు తల్లిదండ్రులే పిల్లలు, అరే గాడిద ఇట్రా అంటారు, టీచరే ఒక గాడిద ఇట్రా అంటారు. మనిషే కానీ వాడి చేష్టలు, వాడి పనుల వల్ల వాడు గాడిదని పిలుస్తూ ఉంటారు. గాడిదలు 2 రకాలు ఉంటాయి, వైట్ డాంకీస్, బ్లాక్ డాంకీస్. ఊరేగించే గాడిదలు, ఊరివేసే గాడిదలు. ఊరేగించే ఉంటాయి కొన్ని,
ఉరి వేసే ఉంటాయి, జాగ్రత్త. ఇటువంటి గాడిదని ఈరోజు ఆయన వాహనంగా చేసుకొని మరి ప్రభు దాని యొక్క జీవితాన్ని, గాడిదని ఎవడు గుర్రాన్ని తీసుకెళ్తారు కానీ గాడిదకి ఎవడు ఆర్భాటం చేయరు. అది మురికి బట్టలు మోసుకుంటా పోతుంటుంది. ఇసుక బస్తాలు మోయడానికి, మురికి బట్టలు మోయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈరోజు యేసయ్య దాని స్థితి దానికైతే మార్చడానికి ఆయన వాహనంగా చేసుకుని, లోకంలో ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. సింహాలను వాహనంగా చేసుకున్నారు, ఏనుగులను వాహనంగా చేసుకున్నారు, పులిని వాహనంగా చేసుకున్నారు, నెమలిని వాహనంగా చేసుకున్నారు. కానీ యేసయ్య అయితే ఇక్కడ పనికిరాని గాడిదను ఆయన వాహనంగా చేసుకున్నాడు. నేను నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చానన్నాడు. ఏదైతే ఎన్నిక చేయబడలేదో దాన్ని బాగు చేయటానికి, నీతిమంతులుగా పాపులను నిర్దోషులుగా చేయటానికి, పాపులను పునీతులుగా చేయటానికి, దోషులు నిర్దోషులుగా చేయటానికి నేను లోకానికి వచ్చానని ప్రభువు ఆ యొక్క పనికిరాని గాడిదని ఆయన వాహనంగా చేసుకుని దానికి ఘనత ఇచ్చినట్లుగా ఈ యొక్క ఘటనలో మనం చూస్తున్నాం. తీసుకొచ్చారు, తోలుకొచ్చారు, ఆయన మీద బట్టలు వేశారు. యేసయ్య కూర్చున్నాడు, ఆ కూర్చుని ఊరేగిస్తున్నారు. గాడిద వస్తుంది, గాడిద మీద యేసయ్య కూర్చున్నాడు. దానికి ఊరేగింపు జరుగుతుంది. అది అక్కడ అడవుల్లో ఉంటుంది, ఇసుక పర్రల్లో ఉంటుంది, కోలాహలం ఇష్టం ఉంటుంది దానికి, గాడిదకి. ఈరోజు దాన్ని ఊరేగిస్తుంది. అది ఊరేగించబడదు కానీ ఎప్పుడు గాడిదంటే మనమే. మన మీద ఎప్పుడైతే మనలో యేసయ్య ఉంటాడో, మనం యేసయ్యతో ఉంటామో మన జీవితాన్ని మార్చేస్తాడని ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ, అసలు గాడిద సంగతి ఆలోచిస్తే మనం పాత నిబంధనలు ఒకసారి దాని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ప్రతి తొలుచూలు చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయంలో 19 చదవండి. నిర్గమాకాండములో 34వ అధ్యాయంలో 19వ వచనం. దేవుడు ఇశ్రాయేలుని తీసుకొచ్చాడు దాస్యాన్ని నుంచి, ఐగుప్తు దాస్యాన్ని నుంచి 40 సంవత్సరాలు నడిపించాడు. ఆ సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, విధులు నేర్పాడు. అందులో చెబుతున్నాడు ఎవరు ఏ విధంగా దేవుని ఎలా ఆరాధించాలి, ఏ విధముగా కట్టడలు వీధుల్లో ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి తొలిచూలు పిల్ల నాది, నీ పశువులలో తొలిచూలు ప్రతి మగది దూడయే కానీ గొర్రెపిల్లయే కానీ అది నాదగును. చాలు. 13వ అధ్యాయంలో 11-12 చదవండి. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలో నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. చాలు. తొలి సంతానము, ప్రథమ సంతానము, ప్రథమ ఫలము అన్నాడు. అది దేవునిది, అది ఆయనకు అప్పగించాలి. నేను కూడా మా నాన్నగారికి మొట్టమొదటి కొడుకుని, నన్ను కూడా ప్రతిష్ఠించారు. ఈరోజు ఈ పని చేయడానికి దేవుడి గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చాడు. మా నాన్న పని చేశాడు, ఆయన పనిలో నేను ముందుకు సాగిపోవడానికి ప్రతి తొలిచూలు నాది. ఒకడికి గొర్రెలు ఉన్నాయట. ఒరే గొర్రెలు ఉన్నాయా, నీ తొలిచూలు పట్టుకురారా, మొండు పుట్టింది మాకదే. కొద్దిగా బీరకాయలు చేస్తూ ఉంటారు, సొరకాయలు చేస్తూ ఉంటారు. అయ్యా ముందు పుట్టింది అయ్యగారు అంటారు. ఇది ప్రథమ ఫలము, తొలిచూలు నాది. ఒకటికి ఒక ఆవు దూడ పుట్టిందట, అది దాటలేదట. ఏంద్ర బాబుంటే అయ్యగారు 1000 రూపాయలు అయ్యగారు. అది సొరకాయ అయితే తెస్తాడు, బీరకాయ తెస్తాడు. జాగ్రత్త. అది ఈయన ఇచ్చిన ఈక్వల్ లాక్కుంటాడు ఎలాగోలాగా ఆయన. ఒకడు అన్నాడు గాడిదలు పెంచేవాడాడు. అయ్యి మరి గాడిద ఉందా, గాడిదని తీసుకొస్తాడట. ఆగరా, గాడిద తొలిచూలు గాడిద దేవునికి ఇవ్వడానికి పనికిరాదు. చదవండి అక్కడ ఏమన్నాడు తర్వాత. అక్కడ ప్రతి గాడిద తొలిపిల్ల 13 ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయటమే కానీ గాడిద పిల్ల దేవుని అర్పణకి పనికిరాదు. పూజకు పనికిరాని పుష్పాలు ఉన్నాయి. అన్ని పుష్పాలే, కొన్ని పుష్పాలు పూజకి పనికిరావు. అందులో మొగలి పుష్పం దేవుడు పూజకు ఎంత సువాసనో, ఎంత రంగో, దానికి ఎంత హంగో.
మొగల రేకులు అంటారు కదా సీరియల్. అది పుష్పం మంచిదే కానీ సువాసన కలిగినదే కానీ అది పూజకు పనికిరాదు. ఎందుకంటే అది మంచి సాక్ష్యం చెప్పలేదట, అబద్ధ సాక్ష్యం చెప్పిందట పువ్వు. అది పెద్ద చరిత్రలే, మీకెందుకు. అది పూజకు పనికిరాని. అలాగే గాడిద దేవునికి ఇవ్వడానికి అర్హత దానికి. దాని ఒకవేళ నీకేమి లేదంటే అమ్మేయి, ఆ డబ్బుతో ఒక గొర్రె పిల్లలు కొన్ని దేవుడికి పంచే. కానీ ఒకవేళ అలా చేయలేదనుకుంటే ఆ గాడిద మెడ విరగదీయడమే. కానీ అది పూజకి, అది దేవునికి ఇవ్వడానికి పనికిరాదు. ఇటువంటి గాడిదని ఈరోజు యేసయ్య ఊరేగిస్తున్నట్లుగా, అది దేవునితో ఉంది కనుక ఆయన దానిని ఊరేగించినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో తన సుదీర్ఘ చరిత్రలో ఈ యొక్క పనికిరాని గాడిదను ఆయన ఊరేగించే గాడిదగా మార్చాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఆయన త్వరగా ఇక సెలవుకు వెళ్ళబోతున్నాడు. ఈ లోకం కొరకు, లోక పాపాల కొరకు ఆయన బలిగా పోతున్న రోజుల్లో ఆయన ముందుగా ఈ మట్టలాదివారం అంటారు, పామ్ సండే, ఆ రోజున జరిగిన చరిత్ర ఏంటంటే ఆయన గాడిద మీద యెరూషలేము వీధుల్లో ఊరేగుతున్నాడు. ప్రజలందరూ ఆయన వెంబడిస్తున్నారు. దావీదు కుమారునికి జయము అని వారు ఆయన గాన ప్రతిగానాలతో ఆయన ఊరేగిస్తుండగా శాస్త్రులు పరిశీలించి ఏంది వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఆయన వెనక, ఏంది కేకలేంది, అరుపులేంది. ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఏయ్ ఈ అరుపులేంది, కేకలే ఉన్నారు, వీళ్ళ పాకపోతే రాళ్ళు కేకలు పెడతాయిరా అని జ్ఞాపకం చేశారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గాడిద కట్టబడి ఉంది. కట్టబడిన గాడిద విడుదల చేయటానికి దేవుడి లోకానికి వచ్చాడని ఇక్కడ జ్ఞాపకం. తొలి గాడిద పిల్లను వెల ఇచ్చి విడిపించాలి, అటు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగొట్టాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక సియోను నివాసులారా బహుగా సంతోషించండి. గాడిద గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో 39వ అధ్యాయంలో కొన్ని మాటలు ఈ మధ్యాహ్న కాలంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు రాసిన గ్రంథంలో 39వ అధ్యాయంలో ఈ గాడిద ఎలాంటిదో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 39వ అధ్యాయంలో 5 నుంచి చదవండి కొన్ని మాటలు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమున దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలములు అది తిరస్కరించును, తోలువాని కేకది ఎవరు? ఈ గాడిద. బడికి రాని గాడిదలు, గుడికి రాని గాడిదలు, ఏమండి అడ్డగాడిదలు, గడ్డు గాడిదలు, ఇది అడవి గాడిదట. ఇస్సాకార్ అనేవాడు గుర్తు, వాడు అడవి 2 దొడ్ల మధ్య పడుకున్న అడ్డగాడిద అన్నాడండి ఇస్సాకార్ అనేవాడిని. అది కోలాహలం దానికి అక్క తిరస్కరించును, తోలువాని కేకలది వినదు. పర్వతముల పంక్తి దానికి మేత భూమి, ప్రతి విధమైన పచ్చని మొక్కలను అది వెదుకుకున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి పనికిరాని ఈ గాడిదలను తన ఊరేగించే గాడిదలుగా చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలుసు, బిలాం అనే ప్రవక్త దేవుని ప్రవక్త ఉండి దేవుని బిడ్డలను శపించడానికి వెళుతున్నాడు. దేవుని బిడ్డలను శపించడానికి వెళతావా? సంఘం అంటే ఎవరు అనుకుంటున్నావు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేనియందు నిన్ను అధ్యక్షుడిగా ఉంచెను. ఆ యావత్ మందను గురించి, నీ మట్టుకు నిన్ను గురించి జాగ్రత్తగా ఉండు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఇటువంటి సంఘ బిడ్డలను శపించడానికి బయలుదేరుతున్నాడు దేవుని ప్రవక్త అయిన బిలాము. ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ కళ్ళు మూసుకుపోయే డబ్బు వ్యామోహంలో పడిపోయాడు, ధనపిచ్చిలో పడిపోయాడు. వెళుతున్నాడు దేవుని బిడ్డను శపించడానికి డబ్బు తీసుకుని. దానిలో దేవుడు దూత ప్రత్యక్షమైన చంపేయడానికి. అప్పుడు గాడిద చూస్తుంది దేవుణ్ణి. దేవుని దూత గాడిదకి కనపడుతున్నాడు కానీ దేవుని ప్రవక్తకు కనపడడం లేదు. అప్పుడు దేవుడు ఆ గాడిదకు నోరిచ్చాడట, ఏ బిలాము, ఇంతకాలం నీతో ఉన్నాను, ఎప్పుడైనా ఈ విధంగా నిన్ను అడ్డగించానా? ఎదురుగా ఉన్నారు, ఎవరు చూడవయ్యా అని గాడిదతో దేవుడు మాట్లాడి, గాడిద ద్వారా దేవుడు నీతో మాట్లాడదామనుకుంటున్నాడు. నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన కొరకు పరిగెడితే, ఆయన వ్యతిరేకముగా పరిగెడితే నిన్ను నాశనం చేస్తాడు. జాగ్రత్త, నువ్వు దేనికోసం పరిగెడుతున్నావో. ఈరోజు ఈ పనికిరాని గాడిద యేసయ్యను ఊరేగిస్తుంది. మనం కూడా పనికిరాని వారమే. లోకములో చీకటిలో పాపాంధకారంలో కొట్టుపోతున్న మనల్ని
పాపము నుంచి పాప కట్లు, కుల కట్లు, మత కట్లు, సంఘ కట్లు, ఎన్ని కట్లు. లాజరు చనిపోయి బ్రతికాడు, ప్రభు లేపాడు. వాడు శవాన్ని బయట తీసి అన్ని కట్లేనట. అరే కట్లు విప్పండి రా బాబు అన్నాడట. రే గాడిదని విప్పండి, కట్లు విప్పండి రా, లాజరు కట్లు విప్పండి రా. ఈ లోకం ఎన్నో కట్లు, పాపములు, చీకటిలో కట్లు, సాతాను కట్లు, కుల కట్లు, మత కట్లు, సంఘ కట్లు, మిషన్ కట్లు. నాకు సంగతి తెలీదు. ఒక చర్చ్ పాస్టర్ గారు మీటింగ్ పెడుతున్నాడు అనుకోండి, ఆ ఊరిలో మిగతా సంఘాలు ఎందుకు రావు? ఈ యేసు ప్రభు వేరా, ఆ యేసు ప్రభు వేరా? ఈ బైబిల్ వేరా, బైబిల్ వేరా? సేవకులు వచ్చారు, గ్రామానికి మీటింగ్ పెట్టారు, మనమంతా వెళ్ళాలని చెప్పాలి. కట్లు వెళ్ళకండి రా బాబు. అవే సంఘ కట్లు అంటే. సంఘ కట్లు, మిషన్ కట్లు, కుల కట్లు, మత కట్లు. ఈ కట్లు తెంపి దానికి స్వతంత్రాన్ని ఇవ్వటానికి, స్వేచ్ఛని ఇవ్వటానికి. ఏ గాడిదైతే లోకంలో తిరుగుతూ పనికిరాని దానిగా ఉందో అటువంటి పనికిరాని స్వేచ్ఛ లేని గాడిదని, బానిసైన గాడిదని విడిపించడానికి ఈరోజు యెరూషలేములో ప్రవేశించడానికి యేసయ్య గాడిదను వాహనంగా చేసుకుని ఆయన ముందుకు నడిపిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక దానికి వస్త్రాలు, అది దానికి మతిపోతుంది. ఏందిరా బాబు ఈ వస్త్రాలు ఏంది, ఈ గౌరవం ఏంది, ఈ మర్యాద ఏంది, ఈ ఘనత ఏంది? నన్ను ఎప్పుడు ఎవరికి చేయలేదే. గాడిద నీ మీద యేసయ్య కూర్చున్నాడే. యేసయ్య ఉంటే నీ ఒంట్లో, నీ ఇంట్లో, నీ కంట్లో యేసయ్య ఉంటే నీకు ఘనత, ప్రభావము. చాలామంది మీటింగులు పెడతా ఉంటారు. మీటింగులు పెట్టినప్పుడు ఈ సేవకుడు వస్తూ ఉంటాడు, సినిమా యాక్టర్ లాగా. అందరూ చప్పట్లు కూడా మ్యూజిక్ వేస్తూ ఉంటారు. మ్యూజిక్ ఏందో నేను పెద్ద సినిమా యాక్టర్ వస్తున్నట్టు. చప్పట్లు కొట్టండి రా అంటాడు. నేను అన్నాను, ఒరే నేను గాడిదనరా, ఎందుకు చప్పట్లు కొడతారా అంటే, అయ్యా ఎందుకు చప్పట్లు, గాడిదలో యేసయ్య ఉన్నాడు కనుక. గాడిద చప్పట్లు కాదు, యేసయ్యకి చప్పట్లు. నువ్వు సేవకుడు, మరి మనిషివే. అయితే యేసయ్య మాటలు, ఆయన ఓటలు, ఆయన మాటలు నీ నోట్లో, నీ హృదయంలో ఉన్నాయి. ఆయన మాటలు చెప్పడానికి వచ్చావు కనుక నీలో ఉన్న యేసయ్యకి చప్పట్లు, నీలో ఉన్న యేసయ్యకి ఘనత. అందుకే మాకు కాదు యెహోవా, నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలని దేవుని గ్రంథం జ్ఞాపకం. మాకు కాదు. ఈ సమయంలో ఈ గాడిదని ఆయన కట్లు విప్పినట్లుగా, లాజరు కట్లు విప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 16-17 సంవత్సరాలు చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 16-17. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఒక సహోదరి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించే వారందరూ సిగ్గుపడి, అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములను చూసి సంతోషించి, ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 13-16. ఇక్కడ 10వ వచనం 13-10. విశ్రాంతి ఆయన యొక్క బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి చూచి రమ్మని పిలిచి, అమ్మా ఆమె చేతులు ఉంచగానే కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. 18 సంవత్సరాలు సాతాను బంధించేసింది. 18 సంవత్సరాల నుంచి ఈరోజు యేసయ్య ఆమె కట్లు విడిపించడానికి, ఆ సాతాను కట్లు విడిపించడానికి, గాడిద కట్లు విడిపించడానికి. ప్రియ సహోదరి, పనికిరాని గాడిద, దాని మెడ విరగదీయవలసినదే, కానీ అది పూజకు పనికిరాదు. అది అర్పణకు పనికిరాని గాడిదని ఈరోజు వాహనంగా చేసుకొని, ఏ స్త్రీ అయితే లోకానికి, పాపానికి, శాపానికి కారణంగా తీసుకొచ్చిందో ఆ స్త్రీని గణపరచడానికే యేసయ్య స్త్రీ గర్భంలో పవిత్రంగా పుట్టాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక లోకములో యేసయ్య నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు యేసయ్య. అటువంటి ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. ఈరోజు ఆయన ఊరేగుతున్నాడు యెరూషలేము వీధుల్లో, ఆ గాడిదను ఊరేగిస్తున్నాడు. కనుక ఊరేగించే గాడిదలు అని పౌలు గారు ఒక మాట 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో పౌలు గారు తన జీవితాన్ని ఆయన సమర్పించుకొని ఆయన చెబుతున్న మాట 2వ కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు
ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఊరేగించే గాడిద. ఏ దేవుని వ్యతిరేకించానో, ఏ జనాంగాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానో అటువంటి నన్ను ఊరేగిస్తున్నాడు ఈరోజు. నువ్వు ఆయన ఊరేగిస్తే ఆయన నిన్ను ఊరేగిస్తాడు ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో. మనం అందరం గాడిదలమే, తప్పిపోయిన గాడిదలము. సౌలు గాడిదలు తప్పిపోయేట. ఆ 1 వీక్ అయిపోయింది, వాళ్ళ నాన్న కౌరు పెట్టాడు. సమూయేలు చెప్తున్నాడు, మీ నాన్న మీకోసం చదువు, ఈ గాడిదలు ఎట్టిపోయాయి అని చూస్తున్నాడు రా. పోతే ఆ గాడిదలు పోతే పోయేలే, అసలు నా కొడుకని ఈ గాడిద ఎట్టి వెళ్ళిపోయాడు అని చూస్తున్నాడు రా నీకోసం. వెళ్ళిపోయిన గాడిదలు, పాడైపోయిన గాడిదలు, కట్టబడిన గాడిదలు విడిపించడానికి, అది ఊరేగించే గాడిదగా చేయడానికి. మనలో ఏమీ లేదు, ఎప్పుడు యేసయ్య మనలో ఉంటాడో. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, నీ యేసుక్రీస్తుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఊరేగించే గాడిదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథములో 5వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయంలో 10వ వచనంలో యెహోషువ న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో 10వ తెల్లగాడిదను ఎక్కువారలారా, తివాసుల మీద కూర్చుండు వారలారా, త్రోవలో నడుచు వారలారా, ఈ సంగతి ప్రకటించండి. తెల్లగాడిదలు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథములో 18:9 చదవండి. 2వ సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయంలో 9వ వచనం. వేలాడిపోయాడంతే. అబ్షాలోం అనే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. అబ్షాలోం అనేవాడు ఊరేసేసుకున్నాడంతే. చెట్టు కిందకి వెళుతున్నాడు, ఆ చెట్టు గాలికి ఆ కొమ్మలకు తగులుకుంది తల, పెద్ద ఎంట్రుకలు అయినవి, ఊరేసుకున్నాడు. ఊరేసేగాడు అబ్షాలోం అనేవాడు తండ్రిని వ్యతిరేకించినవాడు, రాజుని వ్యతిరేకించినవాడు. అహితోఫెలు అనేవాడు మంత్రి, వాడు రాజుని వ్యతిరేకించాడు, వాడు ఊరేసుకు చచ్చాడు. బిలాం అనేవాడు, వాడు కత్తితో బలైపోయాడు దేవుని బిడ్డలు శపించడానికి. అదొక గాడిద. ఇవన్నీ ఉరివేసే గాడిదలు. యోధా ఇస్కరియోతు ఉరివేసుకుని చచ్చిపోయాడు. యేసు ప్రభువుని నమ్మాడు, ముందు నమ్మాడు, చివరికి అమ్మేశాడు. ఈ సమయంలో ఇక్కడ గాడిదైతే ఊరేగిస్తుంది, విడిపించబడింది, స్వతంత్రత ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇటువంటి మనము కూడా గాడిదలుగా లోకంలో తిరుగుతున్నాడు. అక్కడ చెబుతున్నాడు, కీర్తనలు అంటాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె, కంచర గాడిదల వలె మీరు ఉండకూడదు. మీరు ప్రభువుని ఊరేగించే గాడిదలుగా ఉండాలి, కానీ ఉరివేసే గాడిదలుగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు ఆ గాడిద కట్లు విప్పి స్వేచ్ఛగా దాన్ని ఊరేగించాడు. ఈ జీవితంలో నీవు కూడా ఆయనను చేర్చుకుంటే నిన్ను ఊరేగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెరూషలేము వీధుల్లో ఒక గాడిద ప్రభువా, ప్రవచన రీతిగా నాయనా నిన్ను ఊరేగించినట్లుగా మేము చూచుకుంటున్నాం ప్రభువా. ఉరివేసే గాడిదలు, ఊరేగించే గాడిదలు ప్రభువా, మేము ఊరివేసే గాడిదలుగా కాకుండా ప్రభువా, నిన్ను ఊరేగించే గాడిదలుగా మా జీవితాన్ని నీకు సమర్పించుకొని, నీవు మాలో ఉండి మమ్మల్ని నీలో ఉంచుకొని నీ పనిముట్లుగా సాధనాలుగా వాడమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.